నీ పాపాన్ని కడుగుతాను, నీ బలహీనతను తీసేస్తాను, నిన్ను నా స్వరూపంలోకి మార్చుకుంటాను. చెప్పులు కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్వరూపంలోకి మార్చుకుంటాను, నా కుమారుడిగా తీర్చుకుంటాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను మేలుతో నింపుతానని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుకని మన జీవితాల్లో మనం తెలుసుకుని దేవుని పిలుపు వినాలైనదా? వింటారా? ఎంతమంది వింటారో పిల్లరా, వారు చక్కటి విందులో ఆనందిస్తారు. హల్లెలూయా. వారు పరలోక విందులో ఆనందిస్తారు. భూమి మీద కూడా ఆయన వారితో ఉంటాడు. నీతో నాతో మనందరితో కూడా ఆయన ఉండి మనల్ని వర్తిల్లా చేయటానికి ద్వారా ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో మనం ఆయన వైపు చూసి, అయ్యా నేను నీ వైపు తిరుగుతానయ్యా, నీ పిలుపును విన్నానయ్యా, నీ పిలుపును విన్నానయ్యా. ఇదిగో ప్రభా, దుర్మార్గతను విడిచిపెడతాను, దుష్టత్వాన్ని విడిచిపెడతాను. అవి నన్ను పాడు చేస్తాయి, అవి నన్ను బలహీనపరుస్తాయి, అవి నాకు చెడ్డ పేరు తీసుకొస్తాయి. కానీ నువ్వు నాకు మంచి పేరు తీసుకొచ్చేటటువంటి దేవుడవు. చెబుదాం హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం హల్లెలూయా.